హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్. నేను మీ మోడ్రన్ పంతులమ్మ. ఈరోజు మనము మన కంప్యూటర్ డే రొటీన్ని చూద్దాము. యాక్చువల్లీ నేను కొంచెం వర్క్ పెండింగ్ ఉండే, సో దాన్ని కంప్లీట్ చేసేద్దామని ఈరోజు ఫస్ట్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళిపోయి మనము కంప్లీట్ చేయాల్సిన వర్క్ ఏంటంటే, నిన్న మనకి నెట్ కనెక్షన్ లేకుండే, సో నెట్ కనెక్షన్ ఈరోజు ఎనేబుల్ చేసుకొని మనము మెయిల్ సెండ్ చేసేస్తే మన వర్క్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఆ వర్క్ అయిపోయాక అండ్ ఇంకొక టాస్క్ వచ్చేసి ఆన్ దిస్ మంత్ వీ హ్యావ్ గూగుల్ మీటింగ్ విత్ డోనర్స్ అనమాట. మా టీం వాళ్ళు థర్డ్ సాటర్డే దీన్ని కండక్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. సో ఆ మీటింగ్ యొక్క షెడ్యూల్ని కూడా నేను ప్లాన్ చేసేసి గూగుల్ మీట్ క్యాలెండర్లో పోస్ట్ చేయాలి. ఈ గూగుల్ మీటింగ్లో నేను ఏ టాపిక్స్ కవర్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ వాటి యొక్క డిస్క్రిప్షన్స్ నేను ఇక్కడ నోట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఈ టాపిక్ గురించి పిల్లలతో డిస్కస్ చేసి వాళ్ళకి కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ కూడా ఇచ్చి ఆ డోనర్ మీటింగ్ రోజు వాళ్ళకి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లా చేపిద్దామని ఐ హ్యావ్ ఎన్ ఐడియా. సో ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతామో మీరే చూద్దురు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈ గూగుల్ మీట్లో అసలు ఏమేం పాయింట్స్ మేము డిస్కస్ చేస్తాము, వేటి గురించి డిస్కస్ చేస్తాము అనేది కూడా ఈరోజు కంప్లీట్ వీడియో నేను ఎండ్ వరకు చూడండి, క్లారిటీ వస్తుంది. అండ్ ఈరోజు మన క్లాస్ షెడ్యూల్స్ వచ్చేసి మార్నింగ్ ఒక క్లాస్ ఉంది అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్ ఒక క్లాస్ ఉంది. అండ్ ఈరోజు ఇంకొక థింగ్ ఏంటంటే, మా స్కూల్లో జిఎస్టీ బిల్స్ పైన ఒక ఎలక్యూషన్ అండ్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ జరుగుతున్నాయి అన్నమాట, అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్ ఆల్సో. ఈ వీడియోలో మీరు మా స్టూడెంట్స్ ఎంతవరకు చేశారు, ఈ కాంపిటీషన్ ఎంతవరకు సక్సెస్ఫుల్ చేశారు అనేది చూడబోతున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాస్ వీడియో ఉంటుంది. ఆ క్లాస్ వీడియోలో నేనేం డిస్కస్ చేశానో కూడా మీతో డిస్కస్ చేస్తాను. ల్యాబ్లో నా వర్క్ కంప్లీట్ చేసుకొని క్లాస్కి వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు క్లాస్లో కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ డిస్కస్ చేయాలి పిల్లలతోటి. మనం ప్రాజెక్ట్ వర్క్స్లో తీసుకున్న టాపిక్స్ ఏంటంటే, బేసిక్ నాలెడ్జ్ అబౌట్ కంప్యూటర్స్ అండ్ ఏఐ అనమాట. ఏఐలో కొన్ని అప్లికేషన్స్. సో ఇవన్నీ కూడా పిల్లలకి మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఏ ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తారో వాటిని తగ్గట్టు వాళ్ళకి నేను అలాట్మెంట్ చేస్తాను అనమాట. ఎప్పుడైతే పిల్లలు వాళ్ళ ఇష్టంతో ఒకటి చేస్తామని ముందుకు వచ్చినప్పుడే వాళ్ళు దాన్ని 100% కంప్లీట్గా చేయగలుగుతారని నా ఒపీనియన్. పిల్లలు ఎప్పుడైతే వాళ్ళ వర్క్ పైన ఎఫర్ట్స్ పే చేస్తారో అప్పుడే వాళ్ళు 100% దాంట్లో సక్సీడ్ అవుతారని నా నమ్మకం. అండ్ వన్ మోర్ థింగ్, వాళ్ళు ఇష్టంతో చేసినప్పుడు దాన్ని నేర్చుకొని చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు రాసే ప్రతి పాయింట్, ప్రతి అక్షరం కూడా వాళ్ళకి డీటెయిల్గా గుర్తుంటుంది అనమాట. సో మనం ఎక్కడైనా చెప్పగలిగేంత ఆలోచన వాళ్ళలో ఉంటుంది. యాజ్ ఏ టీచర్గా నేను నా సిలబస్ కంప్లీట్ చేయడం ఎంతైతే ముఖ్యమో, వాళ్ళకి ఆ సిలబస్కి తగ్గ నాలెడ్జ్ కూడా వాళ్ళకి షేర్ చేయడం కూడా అంతే ముఖ్యం. సో ఇక్కడ నాలెడ్జ్తో పాటు వాళ్ళలో ఉన్న స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి అని నేను ఈ రూల్ని ఫాలో అవుతాను అనమాట. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఎప్పుడు కూడా మనం స్టూడెంట్స్కి టెంపరీ మెమరీని క్రియేట్ చేయకూడదు. అంటే ఎప్పుడు మగ్గప్కి వెళ్ళకూడదు అనమాట. వాళ్ళు ఏ వర్క్ చేసినా కూడా దాన్ని క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ తీసుకొని దానికి వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఒకసారి కావచ్చు, 2 సార్లు కావచ్చు, 3 times కావచ్చు, మోర్ దెన్ 3 times కావచ్చు, ఎన్నిసార్లన్నా కూడా మనం రిపీట్ చేసి చెప్పగలిగితేనే వాళ్ళు దాన్ని క్లారిటీగా అర్థం చేసుకోగలుగుతారనమాట. ఒక్కొక్కరు వన్స్ చెప్తే అర్థం చేసుకుంటారు, ఒక్కొక్కరు ట్వైస్ చెప్తే అర్థం చేసుకుంటారు. కొంతమంది పిల్లలు కొన్ని కేసెస్లో మోర్ దాన్ 5-6 times చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఇక్కడ మన రోల్ ఏంటి, ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళకి మనం క్లారిటీగా మన సిలబస్ని అందించామా, మన సబ్జెక్ట్ని వాళ్ళ బ్రెయిన్లోకి తీసుకెళ్ళామా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఫైనల్గా ఇక్కడ ఏంటంటే, మా ప్రాజెక్ట్ వర్క్స్ అలాట్మెంట్ చేసుకొని వాళ్ళ నేమ్స్ని నేను నోట్ చేసుకొని వాళ్ళకి ఇంకా ఈ టాపిక్ పైన ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో అని క్లారిఫై అయ్యాక మేము నెక్స్ట్ స్టెప్ వేసామన్నమాట. పిల్లలకి ఎప్పుడు కూడా మనము ప్రాక్టికల్ నాలెడ్జ్ని పెంచడానికి ట్రై చేయాలన్నమాట. బేసికల్గా అది ఎలా ఫాలో అవ్వాలంటే, హ్యాండ్స్ ఆన్, అంటే ప్రతి స్టెప్లో కూడా వాళ్ళ పర్సనల్గా వాళ్ళ హ్యాండ్ ఉండేటట్లు, అంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేటట్లు మనం ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడే పిల్లలకి మనము నేర్పిస్తున్నట్లు. వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్గా చేస్తే అది ఈ టీచర్ అండ్ స్టూడెంట్ కలిస్తేనే దాన్ని కంప్లీట్ చేస్తాము అని నా ఒపీనియన్. సో ఎప్పుడు కూడా పిల్లలు కానీ, స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ ఇండివిజువల్గా ఎవరి టాస్క్ వాళ్ళు కంప్లీట్ చేసినా కూడా కంబైన్డ్గా ఒక గ్రూప్ క్రియేట్ అవుతేనే మన
స్టూడెంట్ యొక్క ఫ్యూచర్ బాగుంటుంది అనమాట. దీంట్లో మనం స్టూడెంట్కి ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, వాళ్ళు వన్స్ అండ్ ట్వైస్ ట్రై చేసి దాన్ని రాలేదని వదిలిపెట్టేస్తుంటారు అనమాట. అలా కాకుండా వాళ్ళు కన్సిస్టెంట్గా వన్స్ ట్వైస్ థ్రైస్ అలాగా చేస్తూ ప్రాక్టీస్ చేస్తూనే ఉండడం వల్ల వాళ్ళకి సక్సెస్ అనేది ఖచ్చితంగా స్టెప్ ఇన్ అవుతుందని చెప్పేసి మన పిల్లలకి ఎప్పుడైతే చెప్పగలుగుతామో అప్పుడే యాజ్ ఎ టీచర్గా వీ సక్సీడ్ అండ్ యాజ్ ఎ స్టూడెంట్గా తను సక్సెస్ఫుల్గా ఒక స్టూడెంట్ అవుతాడని చెప్పేసి మనం ఎప్పుడైతే పిల్లలకి నేర్పించగలుగుతామో అప్పుడే మనం మన జాబ్కి 100% వాల్యూ ఇస్తున్నట్లు అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ సెషన్ అయిపోయాక పిల్లలకి గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చిన GST అమెండ్మెంట్స్లో భాగంగా వాళ్ళకి ఎస్ఏ రైటింగ్, డ్రాయింగ్ అండ్ ఎలక్యూషన్ ఈరోజు కండక్ట్ చేయడం జరిగిందనమాట. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా పిల్లలకి GST గురించి తెలిసి ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనము షాపింగ్కి వెళ్ళినా, హోటల్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అక్కడికి ఏదైనా వస్తువు కొనుక్కోవాలన్నా అమ్మాలన్నా కూడా మనం GST కట్టాల్సి వస్తుందన్నమాట. అసలు GST అంటే ఏంటి, దాన్ని మనం ఎక్కడ యూజ్ చేయాలి, దాని యొక్క లిమిటేషన్స్ ఏంటి అనేసి ప్రతిదీ పిల్లలకి తెలియాలంటే ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్లే ఇలా పిల్లలకి తెలుస్తుంది అనమాట. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగిందండి. ఆఫ్టర్నూన్ మనకి షెడ్యూల్ చేసిన క్లాస్కి వెళ్ళి వాళ్ళకి లాస్ట్ మంత్ అండ్ బిఫోర్ మంత్ చెప్పిన క్లాసెస్ ఒకసారి రివైజ్ చేసి నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వబోయే ప్రాజెక్ట్ వర్క్ గురించి కొన్ని టాపిక్స్ మేము డిస్కస్ చేసాము. ఆ టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ మనం రీసెర్చ్ అనమాట. వీళ్ళకి నేను ఇచ్చిన టాపిక్ రీసెర్చ్. వేటిపైన రీసెర్చ్ అనుకుంటున్నారు? AI టూల్స్ పైన. యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న ప్రపంచంలో, ఇప్పుడున్న వరల్డ్ AIకి బానిసైపోయిందనమాట. అసలు AI లేనిది ఎక్కడ ఏది జరిగే అవకాశమే లేదు. సో ఈ AI పైన అవగాహన, AI పైన వాళ్ళకి అవేర్నెస్ కలిగించడానికే ఈ ప్రోగ్రామ్. స్టూడెంట్స్ ఎప్పుడైతే రీసెర్చ్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి వన్ బై వన్ AI అంటే ఏంటి, AIలో ఏ టూల్స్ ఉంటాయి, దానివల్ల మనకు ఉపయోగాలు ఏంటి, దానివల్ల మనకి లిమిటేషన్స్ ఏంటి అని ప్రతిదీ కూడా వాళ్ళు వ్యక్తిగతంగా నేర్చుకోవడానికి ట్రై చేస్తారనమాట. ఆల్రెడీ మేము ఈ టాపిక్ స్కూల్లో డిస్కస్ చేసాము. AI అంటే ఏంటి, వాటి లిమిటేషన్స్ అండ్ కీ పాయింట్స్ అన్ని డిస్కస్ చేసాము. దీంట్లో భాగంగానే మేము టూల్స్ని ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా AI టూల్స్ అనేది కామన్ అయిపోయింది. ఆ టూల్స్ నేను వాళ్ళకి డైరెక్ట్గా చెప్పే బదులు వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తే దాని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటారని చెప్పి AI టూల్స్ని నేను వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయమని చెప్పాను. AI టూల్స్ అంటే ఎగ్జాంపుల్ గ్రామర్లీ, గామా, ChatGPT అవ్వచ్చు, జెమినీ అవ్వచ్చు, వాటి యొక్క యూజ్ ఏంటి, దాన్ని మనం ఎలా వాడాలి, ఇవన్నీ కూడా దాంట్లో ఇవ్వాల్సి వస్తుందన్నమాట. దీంట్లో ఫస్ట్ పాయింట్ నేను ఏం చెప్పానంటే, హెడ్డింగ్ పెట్టేసి AI టూల్స్ మనం ఏది ఎక్స్ప్లోర్ చేసామో నేమ్ ఆఫ్ ది టూల్. సెకండ్ వన్ ఏంటి, హౌ టు యూజ్ దట్ టూల్, మనం ఆ టూల్ ఎలా యూజ్ చేయాలి. థర్డ్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద టూల్, ఆ టూల్ యొక్క యూజ్ ఏంటి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి లిమిటేషన్స్ ఆఫ్ ద టూల్, ఆ టూల్ యొక్క లిమిటేషన్స్ ఏంటి అని మనము పర్టికులర్గా ప్రతిదీ రాయడం వల్ల పిల్లలకి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. పిల్లలకి మనం ఎప్పుడు కూడా కొత్త టాస్క్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళల్లో ఉన్న సృజనాత్మకత బయటపడుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు ఇంకా ఎన్హాన్స్ అవుతూ ఉంటారనమాట. ఎప్పుడు కూడా వజ్రాన్ని సానపట్టే కొద్దీ మెరుస్తుంది అన్నట్లు పిల్లలు కూడా ఎప్పుడు కూడా షైన్ అవుతూ ఉంటారు. ఇది నేను ఫాలో అయ్యే రూల్. యాజ్ ఏ టీచర్గా మనం పిల్లలకి ప్రతి చిన్న విషయం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎంత డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామో అంత బెటర్ రిజల్ట్ వాళ్ళు తీసుకొస్తారనమాట. ఇక్కడ నేను ఆ రికార్డ్ని ఎలా ప్రజెంట్ చేయాలి, దాని ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
ఫస్ట్ నేను హెడ్డింగ్ పెట్టి తర్వాత వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేసి టాపిక్ నేమ్ ఇవన్నీ కూడా దాంట్లో ఎంటర్ చేయమని చెప్పాను అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఫ్యూచర్ పీపీటీస్ కూడా ప్రిపేర్ చేయడం అలవాటు అవుతుంది అనమాట. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మనం రిజల్ట్ కోసం వెయిట్ చేయాలి. అండ్ ఫాస్ట్గా వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్స్ ఇచ్చేసి వాళ్ళని ఫాస్ట్గా చేసుకురమ్మడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. లెట్ దెమ్ టేక్ టైమ్ అండ్ కంప్లీట్ దే టాస్క్. ఎప్పుడైతే మనం పిల్లలకి టైం ఇచ్చి దాన్ని కంప్లీట్ చేయమంటామో అప్పుడే వాళ్ళు దాన్ని నీట్ అండ్ క్లీన్గా చేయగలుగుతారని నా ఒపీనియన్. అండ్ టైం ఇవ్వమన్నామని చెప్పి వీక్స్ మంత్స్ తీసుకోవడం కాదు. దే ఆస్క్డ్ మీ 2 days. సో 2 days టైం ఇచ్చాను. 2 days తర్వాత దాని ప్రోగ్రెస్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ ఎలా కన్వర్ట్ అయ్యింది, మనం ఎక్స్పెక్ట్ చేసినంత క్లారిటీగా వచ్చిందా లేదా అని చెప్పేసి మీకు నా రాబోయే వ్లాగ్స్లో నేను షేర్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ మోడ్రన్ పంతులమ్మ.